హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్రెడ్తో మనం కొత్తగా స్వీట్ చేసుకుందాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు కొత్తగా చేద్దాము. బ్రెడ్ ఫస్ట్ ముక్కలుగా చేసుకొని నూనెలో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను. పాలు బాయిల్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేయాలి పాలను, షుగర్ కరిగే వరకు. షుగర్ కరిగాక ఒక 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. అందులో కొన్ని పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ మిక్సింగ్ని తీసి కలుపుకున్న మిక్సింగ్ తీసి వేడి పాలల్లో వేసి కలపాలి. కలిపి ఉండలు లేకుండా చూసుకోండి. దాంట్లో వేసాక కూడా కలపకుండా ఉండొద్దు, కలపాలి. కలుపుతూ ఉండండి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. అది ఆ మిక్సింగ్ తీసి కలిపాం కదా, అయిపోయింది. అది స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు మనం బ్రెడ్ను ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వాటి మీద వేసుకోవాలి. అవి పాలు వేసి తర్వాత ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఏం ఫ్రై చేయలేదు, నార్మల్గా వేసాను నేనైతే. కొంచెం కూల్గా అయ్యాక కూల్గా తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా ఎప్పుడు ఫ్రూట్ సాలిడే కాకుండా, బ్రెడ్తో హల్వా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.